అక్షయ్ కేక్ కట్ చేయడానికి కిందకి వస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం, "అన్నయ్య నీకు ఇప్పుడు ఒక చిక్కు పడింది. వదిన తెచ్చిన కేక్ కట్ చేస్తావా? లేదంటే అమ్మ తెచ్చిన కేక్ కట్ చేస్తావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపు, అలాగే అవని వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం, "నేను తెచ్చిన కేక్ కట్ చేస్తే చాలా బాగుండు" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "ఎవరైనా సరే, ఆ దేవుడైనా సరే అమ్మ తరువాతే నాకు ఏదైనా" అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని పట్టుకొని చెప్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా సంతోషించి అక్షయ్‌ని కౌగిలించుకుంటూ ఉంటుంది. "చాలా థాంక్స్ రా! నువ్వు నన్ను ఎక్కడ దూరం పెడతావో అనుకున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ కేక్‌ని కట్ చేసి బయటికి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న పార్వతి, "ఇదిగోరా ఈ కారుని నీకోసమే తీసుకున్నాను. నేను ఎంతో ఇష్టంగా తీసుకున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. "ఇదే నేను నీ బర్త్‌డేకి ఇస్తున్న గిఫ్ట్" అని చెప్పేసి అయితే అంటూ తన కీస్‌ని ఇస్తూ ఉంటుంది. చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. "చాలా థాంక్స్ అమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి, "అన్నయ్య స్టార్ట్ చెయ్యి. అమ్మ నీకు ఎంతో ప్రేమగా కొనిచ్చింది కదా! ఇప్పుడే స్టార్ట్ చేసి ఒక రౌండ్ వేసిరా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే సరే అని చెప్పేసి ఆ జీప్ ఎక్కుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి, "లే స్టార్ట్ చెయ్యి. దాని బ్రేకులు కట్ చేసేసాం కదా! ఇప్పుడు ఏం జరుగుతుందో మేము అది చూసి చాలా సంతోషిస్తాం" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఆ కారు ఎక్కి డ్రైవ్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఇప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేసి అయితే ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.